నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. నిజంగా మన గ్రంథాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఇలా బెట్టింగ్ జరిపే వారికి, ఇలా ప్రమోట్ చేసే వాళ్ళకి, వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు ఇద్దరికి అసలు ఏవైనా శిక్షలు ఉంటాయా? సరే ఉంటే ఎలాంటివి ఉంటాయి అంటారు? గరుడ పురాణం పరంగా అంటున్నారా మీరు? అవును. అంటే గరుడ పురాణంలో చెప్పినవన్నీ కూడా 100% ఉంటాయమ్మా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. అయితే కొన్ని మీరు తీసుకెళ్ళి అక్కడేదో నూనెలో వేస్తారని అనడం కంటే కూడా ఇక్కడే వీడు పుట్టి ఏదైనా నూనెలో కూడా పడతాడు, ఏదైనా పురుగుగాను ఇంకో సంథింగ్ ఒక జీవిగా కూడా పడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని పర్టికులర్గా ఇవ్వలేదు, కానీ గరుడ పురాణంలో ఏంటంటే పర్టికులర్గా జూద సంబంధించినటువంటివి ఎవరినైనా ప్రోత్సహించినా అటువంటివి నడిపినా అవతల వాళ్ళు నీ వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఘోరమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటిది మాత్రం ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. అంటే నిన్ను చూసి జూదం ఆడడానికి వస్తున్నారుగా ప్రమోషన్ వల్ల. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ప్రమోషన్ చేసే వాళ్ళకంటే కూడా అసలు వాటిని క్రియేట్ చేసేవాడిని పట్టుకోవాలి. నువ్వు అక్కడ ఆపాలిగా. వీళ్ళ పని ప్రమోషన్స్ చేయడం, అంటే వీళ్ళు నేనేం సమర్థించట్లే, వీళ్ళ పని ప్రమోషన్ చేయడం వల్ల డబ్బులు సంపాదించుకునేది ఇది సెకండరీ. ఇంకా ఫస్ట్ అయితే మీరు అక్కడ స్టాప్ చేయాలిగా. అక్కడ స్టాప్ చేయకుండా ఇది ఎందుకు, ఇంకోటి అక్కడికంటే ఇంకా ముందుకు వెళ్తే అసలు ఫస్ట్ జనాల్లో మార్పు రావాలి. ఒక పేకాట ఫోన్లో ఆడడం ఎంత, నాకు అసలు ఆడేవాళ్ళని చూస్తే ఎంత అమాయకులు అనిపిస్తుంది అంటే, కంప్యూటర్కి చాలా స్పష్టంగా అందరికీ కనబడుతున్నాయి ఎవరోడికి ఏ మొక్క వేయాలని. ఎందుకు వేస్తుందమ్మా అది? ఇప్పుడు డైరెక్ట్గా ఆడుకుంటారు కొంతమంది, 4-5 కూర్చొని రకరకాలు ఉంటాయి, నాకు తెలియదు అది యాక్చువల్గా. వాళ్ళకి కనీసం ఆ కింద ఉండేది కనబడదు కాబట్టి పోనీ ఎవరికి ఏది వస్తుందో అది లక్కీగా వస్తుంది, వాడు గెలుస్తాడో ఇదవుతాడో, అది కూడా తప్పే నన్ను అడిగితే. కానీ కంప్యూటర్కి చాలా స్పష్టంగా తెలిసి వీళ్ళు ఎంతమంది కూర్చున్నారు, వీళ్ళు ఎవరెవరికి ఏ మొక్కుంది, నేను ఏ మొక్క వేయాలని, వీళ్ళు ఎట్లా గెలుస్తారు అనుకుని ఆడతారు అనేది నాకు అర్థం కాని విషయం. ఆ యాడ్స్ కూడా ఎంత విచిత్రంగా ఉంటాయంటే అసలు ఇంకా వీడి జీవితంలో అద్భుతమైనటువంటి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడానికి ఇదే పునాది అన్నట్టుగా చూపిస్తాడు యాడ్స్లో. కాబట్టి ప్యాకెట్లు ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బెట్టింగ్స్ ఆడిన వాడు ఎవడైనా జీవితంలో బాగుపడ్డాడు. ఒక 1000 మంది ఆడితే 1000 మందికి 1000 మంది పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు. ఎవడో లక్షలో కోట్లు ఎవడికో ఒకసారి డబ్బులు వచ్చి ఉంటాయి. అంటే మనం జనరల్గా ఆలోచిస్తే ఏమండి వీళ్ళందరూ బెట్టింగ్స్ ఆడి చక్కగా బిల్డింగ్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకున్నారు, అసలు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళారు, అందుకని మేము ఆడుతున్నామంటే ఒక లెక్క. అసలు ఎవడు బాగుపడ్డాడు లేడు అక్కడ. మరి ఎందుకు అవుతుంది ఇట్లాగా అంటే ఇక్కడ మనం చాలా విషయాలను పరిగణనలో తీసుకోవాలి. ఒకటి, గవర్నమెంటు ఉపాధులు ఎక్కువ కల్పించాలి. ఎక్కువ ఉపాధులు కల్పించినప్పుడు ఇప్పుడు ఖాళీగా అయ్యో నాకు ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేను చాలామంది నేను చూస్తుంటాను కదా, బెట్టింగ్స్ కావచ్చు, షేర్ మార్కెట్లో కూడా పోగొట్టుకున్నాను ఉంటారు. షేర్ మార్కెట్ అఫీషియల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ అది కూడా బెట్టింగ్ కంటే దారుణం. అది కూడా ఎగ్జాక్ట్లీ సార్. షేర్ మార్కెట్లో ఎంతమంది కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నారో మీకు తెలియదు, చాలామంది పోగొట్టుకున్నారు. షేర్ మార్కెట్ అంటే సరైన ఇది లేదు, లాంగ్ టర్మ్ షేర్ పక్కన పెట్టేసి రోజు కొంచెం నేర్చుకొని వెళ్ళిపోవడం, పోగొట్టేసుకోవడం. బెట్టింగ్స్, ఈ రేసులని ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ గవర్నమెంట్ కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా జరుగుతున్నాయి ఇవి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. మనిషి యొక్క నిత్యావసర వస్తువులు కానివ్వండి, మనిషి యొక్క నిత్య జీవితంలో ఉండేటువంటివి ఏవైతే ఖర్చులు ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయాయమ్మా. ఒక మనిషి ఉద్యోగం చేస్తే సరిపోవట్లే, ఖచ్చితంగా అతను భార్య ఇద్దరు చేయాలి. ఒక్కొక్కసారి ఇద్దరు చేసినా సరే ఒక్కొక్కసారి సరిపోవట్లే. ఏమవుతుందంటే ఒకరికి ఉద్యోగం పోయిందనుకోండి, మిగిలిన అప్పు చేసి ఇల్లు గడపాలి. ఈ అప్పులు ఎట్లా తీర్చాలి? మళ్ళీ ఇంకెన్ని రోజులు ఉద్యోగం చేస్తే వస్తాయి. అందుకని ఏం చేస్తున్నాడు, సరే షార్ట్ కట్లో నాకేమో డబ్బులు వస్తాయా, షేర్ మార్కెట్లో డబ్బు పెడితే ఏమైనా టక్కన డబ్బులు వస్తుందా, ఈ బెట్టింగ్లో ప్యాకాడితే డబ్బులు వస్తుందా అని ఎంటర్ అవుతాడు మనిషి. ఎంటర్ అయిన వ్యక్తి ఫస్ట్ 1-2 సార్లు వస్తుంది. లక్కీగా విచిత్రం ఏంటంటే బెట్టింగ్ ఆడి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్లో వస్తుంది. ఫస్ట్లో రాగానే అబ్బాయి ఇంకేంటి వచ్చిందని మళ్ళీ పెడతాడు.
ఓకే. ఒక్కోసారి కొంతమందికి రెండోసారి కూడా వస్తుంది, ఇంకా తర్వాత పోవడం స్టార్ట్ అవుద్ది. ఫస్ట్లో వచ్చింది కదా మైండ్లో అది ఊరుకోదు, అరే వచ్చింది కదా నాకు ఎందుకు రాదని పొగుడుతూనే ఉంటాడు. బెట్టింగ్స్లో అలవాటైన వ్యక్తి ఏంటంటే వాడు పోగొడుతున్నంత నేను రాబట్టుకోవాలి, నేను ఇక్కడే సంపాదించుకోవాలి అని పట్టుదలతో అక్కడే ఉంటాడు. ఇల్లులు అమ్మేస్తాడు, స్థలాలు అమ్మేస్తాడు, బంగారాలు అమ్మేస్తాడు, అన్నీ పోతూనే ఉంటాయి. కానీ ఆ విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఇక్కడ ఒకటి భలే అనిపిస్తుంది ఏంటంటే కొంతమంది దేవుణ్ణి ఏదో అంటే ఎన్నో రోజుల నుంచి దేవుణ్ణి అడిగినవన్నీ ఇచ్చాక ఒకసారి ఇక్కడ 1-2 సార్లు ఇవ్వకపోతే నేను దేవుణ్ణి నమ్మడంటారు చూసారా. మరి ఇన్నిసార్లు పోతున్నా ఈ బెట్టింగ్ ఎందుకు నమ్ముతారు అనేది నాకు అర్థం కాదు. అర్థమైందమ్మా మీకు? అస్సలు నమ్మకం సడలదమ్మా వాళ్ళకి, అసలు నమ్మకం అనేది పోనే పోదు. నేను బెట్టింగ్లో సాధిస్తాను అని చెప్పి ఇల్లులు వాకిళ్ళు అన్నీ అమ్మేస్తూనే ఉంటాడు. దేవుడి మీద పోయినంత ఈజీగా నమ్మకం దీని మీద పోదు ఎందుకో. అంటే ఆ కంప్లీట్గా దిగిపోయిన తర్వాత ఇక బయటికి రాలేక వేరే ఏం చేసినా ఇన్ని డబ్బులు నాకు రిటర్న్ రావు అని చెప్పని ఒక మైండ్ సెట్ అయ్యి, అంటే వేరే ఏ పనులు చేసినా నాకు ఇన్ని డబ్బులు రావు, ఇన్ని లక్షలు రావు, వస్తే ఇందులోనే రావాలి కాబట్టి నేను ఈ షేర్ మార్కెట్లోనే ఉంటాను, లేకపోతే ఈ ప్యాకెట్లు ఆడుకుంటూనే ఉంటాను, లేకపోతే క్రికెట్ బెట్టింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను అని దాంట్లోనే ఉండిపోతారు. కానీ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం పోయిందేదో పోయింది, నేను ఇంకా దీనికి జోలికి పోను అని బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. తెలివైన వాళ్ళంతా, అద్భుతమైన ఇంటెలిజెన్స్ వాళ్ళంతా. ఆ ఇంటెలిజెంట్ అయిన వ్యక్తి కూడా పాపం దిగుతాడు తెలియక, నేను బాగా తెలివైన వాడు కదా, నేను ఏదో స్ట్రాటజీ మీద నేను వెళ్తానులే, నేను సంపాదించుకుంటానులే అని. కానీ నిజమైన తెలివైన వాడు ఎవరంటే వెళ్ళి కూడా ఓహో ఇది మనం ఎంత పోరాడినా దీనిలో ఇంకా దిగడమే తప్పితే బయటికి రాలేమని బయటకు వస్తాడు. దానికి జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు ఎక్కువగా పోతారు వీళ్ళకి అంటే అష్టమ స్థానము అంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు దిగజారిపోవడం. 12వ స్థానం వ్యసన స్థానము, అష్టమ స్థానాలు పాడై మీకు ధనాధిపతి పాడైతే ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కొని డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. ఇందులో ఒక 100 మంది దిగితే 10-20% పీపుల్ బాగా డీప్గా ఆస్తులు అమ్మేసుకునేదాకా దిగుతారు, వాళ్ళకి కాంబినేషన్ ఉంటుంది. మిగతా 80 మందికి ఏంటంటే జస్ట్ ఏదో వెళ్తారు, 1,50,000 ఎంతో పోగొట్టుకుంటారు, బాబా ఇది ఏదంటారా బాబు మొత్తం మునిగిపోయేలాగున్నా వెనక్కి వచ్చేస్తుంటారు. అంటే అర్థమైపోద్ది, అంటే చాలా తక్కువ సమయంలోనే సినిమా మొత్తం అర్థమైపోయి బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటాయి, ఎంత పోతున్నా సరే పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లాంగ్ టర్మ్ దశలు నడుస్తుంటాయి. నేను చాలామంది చూసా, బెట్టింగ్స్ ఆడే వాళ్ళవే పర్టికులర్గా నేను జాతకాలు తీసుకొని చూస్తే వాళ్ళకంతా ఈ కాంబినేషన్స్ వల్ల వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ మనుషులు వాళ్ళు ఏం మంచి వాళ్ళు కాకపోవడం కాదు, చాలా మంచి వాళ్ళు, చాలా ఉదార స్వభావాలు ఉంటారు ఇందులో. ఒకరికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళల్లో. వీళ్ళేమీ అమ్మో వీళ్ళంతా ఒక రకమైన మెంటాలిటీ అనేది ఏమి ఉండదు, మంచి వాళ్ళే ఉంటారు ఎక్కువగా ఇందులో చెడ్డ వాళ్ళకంటే కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ని అడిగితే ఏమంటే మా ఆయన చాలా మంచివాడండి కానీ ఏంటో ఇందులోకి వెళ్ళిపోయాడండి అని అంటూ ఉంటారు. ఇందులో ఇంకో విచిత్రం చెప్తాను చూడండి. ఇంతకుముందు ఒక లైఫ్ మంచి లైఫ్ సాధిస్తూ ఒక మంచి భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి కూడా ఇందులోకి దిగిన తర్వాత దేవుడు నాకు ఇందులో డబ్బులు రావాలని కోరుకొని రాకపోయేసరికి దేవుడు లేడని ఎందుకు ఇస్తాడమ్మా, దేవుడికి పని పాట లేదా, నువ్వు ఖాళీ కూర్చొని బెట్టింగ్లు ఆడుకుంటూ కూర్చుంటే డబ్బులు ఇవ్వడానికి ఎవరు కదా. అట్లా ఇస్తే ఇంకేం అసలు అందరూ ఇంకా దేవుని పూజ చేసుకుని బెట్టింగ్లు ఆడుకోవడమే కదా, ఇంకేం పని చేయక్కర్లే మనం. ఆ లాజిక్స్ తెలియక దేవుడు లేడు, నేను ఈ దేవుని కాదు ఇంకో దేవుని నమ్ముకుంటా, బెట్టింగ్ ఆ దేవుడు ఇస్తాడేమో బెట్టింగ్లో డబ్బులు అనుకుని అటు వెళ్దాం ఇటు వెళ్దాం, ఇవన్నీ ఈ రకంగా పాడు చేసుకుంటారు. బెట్టింగ్స్ ఇంకో వాస్తులో ఒక పాయింట్ చూసా, దక్షిణ నైరుతిలో కనుక డబ్బులు పెడితే కూడా వేస్ట్ వైపు అంతా ఆలోచనలు వెళ్ళి బెట్టింగ్స్లోకి వెళ్ళడం కూడా చూసా. అందుకని దక్షిణ నైరుతి వైపు బీరువా పెట్టకండి దయచేసి. అక్కడ డబ్బులు పెట్టారంటే ఈ రూపంలో బంగారం కానీ ఇవన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్తరే నిధి సంస్థ అని చెప్పారు శాస్త్రంలో. ఉత్తరం వైపు కనుక కంప్లీట్గా వైట్ కలర్ ఉంటే అక్కడ డబ్బులు కనుక పెట్టినట్లయితే బాగుంటుంది. ఇది ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఇట్లాంటివి నడిపేటువంటి వారికి, వీటందరికంటే ఇంకా ముఖ్యమని చెప్పమంటారా, అసలు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ నడిపే వ్యక్తికి కూడా దీనికి శిక్ష ఉంటుంది గరుడ పురాణం పరంగా. ఎందుకంటే నీ నిర్ణయం కొన్ని లక్షల మంది జీవితాల మీద ఎఫెక్ట్ పడింది కదా, జీవితాలు వాళ్ళ కుటుంబాల జీవితాలు మొత్తం కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇంకా గట్టిగా చెప్పాలంటే చేంటమ్మా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసా మీకు. చచ్చిపోతాడు ఇంకా, వాడికి వేవ్ దొరకదు. ఏ స్టేజ్కి వెళ్ళిపోద్ది అంటే వాళ్ళ ప్రాపర్టీస్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి,
ఇంట్లో భార్య కూడా వదిలేస్తుంది, నువ్వు నా పిల్లలకి సెక్యూరిటీ లేదు, నేను ఏదో జాబ్ చేసుకుని నువ్వు అంటది. వినట్లేదని, ఏదో భర్త మీద కోపంతో కాదు, వినట్లేదని. మొత్తం చిందరవందర అయిపోద్ది లైఫ్ ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళామంటే. ఈ కాస్ట్లీ లైఫ్, లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డవారు కూడా బెట్టింగ్స్లోకి వెళ్తారు. స్టార్టింగ్లో ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఫైనల్గా వాళ్ళకి జరిగేది మాత్రం ఇబ్బందే. కాబట్టి ఫస్ట్ నన్ను అడిగితే అసలు ప్రమోట్ చేసే వాళ్ళని కంటే కూడా అసలు నడిపేటువంటి దీన్నే పూర్తిగా ఆపుతాయి. కానీ ఈ ఆడేవారు కానివ్వండి వీళ్ళందరూ ఎవరు సెట్ అవ్వరు. ఒకప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం సింగిల్ నెంబర్ లాటరీ అని సిటీలో ఉండేది, మీకు తెలుసో తెలీదు. అవును సార్, అవును. 10 రూపాయలు పెడితే 80 రూపాయలు 90 రూపాయలు వచ్చేవి. అసలు అది ఒక రకమైన పిచ్చి అయిపోయింది జనాల్లో ఒకప్పుడు. దాన్ని గవర్నమెంట్ మొత్తం మీద ఆపేసింది. ఒక 20 ఇప్పటికీ కేరళ సైడ్ అది వేరు, ఇదైతే మరీ ఘోరం. ఈ నెంబర్ వస్తుంది అని అనుకుని ఆడేవారు 25 ఏళ్ల క్రితం. అది చాలా ఘోరంగా ఉండేది. అప్పుడు చాలా వ్యసనంగా అయిపోయింది. అది ఎందుకో గవర్నమెంట్ మొత్తం మీద అది స్పందించి తొందరగా నిర్ణయం తీసుకుంది. సంథింగ్ అట్లాంటిది ఏదో, మట్కా మళ్ళీ వేరు సంథింగ్ అట్లాంటిదే. అయితే దీన్ని కూడా నన్ను అడిగితే ఇప్పుడు దేశానికి ఏం ఉపయోగం బెట్టింగ్ వల్ల ఒకసారి ఆలోచించండి. అసలు పోయేవాడి సంఖ్య ఎక్కువైపోయింది కదా వచ్చేదానికంటే కూడా. మనం ఆలోచించి దీన్ని ఆపితే తప్పితే దేశం బాగుపడదు. అసలు ఫస్ట్ ప్రజలు బాగుపడరు, ప్రజలకి చాలా దారుణమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోయేది ఇదంతా కూడా. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.